రీసెంట్ గా నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ న్యూస్ లో ఉండడం జరిగింది. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఈజ్ అ స్టాట్యుటరీ బాడీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. దీని 2006 లో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ కంపోజిషన్ చూస్తే మినిస్టర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ, సో ఈయన చైర్పర్సన్ గా ఉంటారు. అండ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ వచ్చేసి వైస్ చైర్పర్సన్ గా ఉంటారు. వీళ్ళతో పాటు 3 మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ యొక్క సెక్రటరీ అండ్ అలానే అదర్ మెంబర్స్ ఉంటారు. ఇది కంపోజిషన్. అండ్ ఎన్టీసీఏ యొక్క పవర్స్ చూసుకుంటే ప్రాజెక్ట్ టైగర్ కి ఇది స్టాట్యుటరీ అథారిటీని ప్రొవైడ్ చేస్తుంది. ప్రాజెక్ట్ టైగర్ అంటే ఏంటి? సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అన్నమాట. సో ఏవైతే టైగర్ రేంజ్ కంట్రీస్ ఉన్నాయో అలాంటి కంట్రీస్ కి ఫండింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో దట్ ఇన్స్టిట్యూట్ టైగర్ కన్జర్వేషన్ అనేది వీలుంటుంది అనమాట. సో దీంతో పాటు స్టేట్ గవర్నమెంట్స్ టైగర్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్స్ ని ఏదైనా ఇంప్లిమెంట్ చేసినట్లయితే దాన్ని ఎన్టీసీఏ అనేది అప్రూవ్ చేస్తుంది. అండ్ ఈ టాపిక్ మీద ఉన్న PYQ చూద్దాం. Consider the following statements. First statement, Animal Welfare Board of India is established under the Environment Protection Act 1986. ఇది రాంగ్ స్టేట్మెంట్. Animal Welfare Board అనేది Prevention of Cruelty Act కింద ఎస్టాబ్లిష్ చేశారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. సెకండ్ వన్, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఈస్ ద స్టాట్యుటరీ బాడీ, ఇది కరెక్టే. అండర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద తీసుకురావడం జరిగింది. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. అండ్ థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి నేషనల్ గంగా రివర్ బేసిన్ అథారిటీ ఈజ్ చైర్డ్ బై ప్రైమ్ మినిస్టర్, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. సో 2 and 3 ఈస్ ద కరెక్ట్, అంటే సెకండ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్.